రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమయ్యింది. అమరావతి నిర్మాణానికి అతి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. ఆ భవనాలను జీఏడీ పరం చేస్తారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జీలను ప్రారంభిస్తారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం మంత్రి నారాయణ పరిశీలించారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జ్, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై మరో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ప్రయాణించొచ్చని నారాయణ తెలిపారు. అమరావతికి స్వాగతం పలుకుతూ స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.